హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సెసీ టేల్స్. ఇవాళ మనము కంద పులుసు ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: కంద శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, టొమాటో, ఆనియన్స్, చిల్లీస్. ఫస్ట్ మనము ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసేసుకోవాలి. అవి వేసేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చాబచ్చగా దంచుకొని, అలాగే రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకోవాలి. ఇవన్నీ కొంచెం బాగా ఆయిల్లో మిక్స్ చేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు సరిపడా పసుపు కూడా వేసేసుకోవాలి. కట్ చేసుకున్న టొమాటో ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకోవాలి. అవన్నీ వేసుకొని సరిపడా ఉప్పు వేసేసుకొని అలాగా మూత పెట్టేయాలి కదపకుండా. అది కాసేపు మగ్గే వరకు ఈలోపు చింతపండు కూడా నానబెట్టుకోండి పులుసుకు సరిపడా. ఇప్పుడు కాసేపు మగ్గిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడా కారం కూడా వేసేసుకోవాలి. మొత్తం అంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. కంద ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం నీళ్ళు వేసుకొని ఒక 3 to 4 minutes ఉడికించుకోవాలి. వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 5 minutes తర్వాత చూసారు కదా ఎలా ఉడికిపోతుందో. ఇలా ఉడుకుతున్నప్పుడు మీకు పులుసుకు సరిపడా నీళ్ళు కూడా కొంచెం వేసేసుకోండి. ఇప్పుడు ఈ కంద ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి చింతపండు పులుసులో బాగా ఉడికిపోవాలి. కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేద్దాం. మళ్ళీ ఒక 3 to 4 minutes తర్వాత మూత తీసేద్దాము. చూసారు కదా ఎలా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇలా ఉడికిపోయిన దాంట్లో మనం ఒక చిన్న బెల్లం ముక్క వేసుకున్నాము. టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇప్పుడు కాసేపు ఒక నూనె పై తేలే వరకు ఒక 2 to 3 minutes అలా ఉంచేసేసి ఫైనల్గా కొత్తిమీర వేసి దించేసుకోవటమే. అంతే అండి, వేడి వేడిగా కంద పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సెసీ టేల్స్. థ్యాంక్ యూ.